హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు బేబీకి ఫుడ్ అనేది స్టార్ట్ చేశానండి. సో ఫస్ట్ అయితే ఈ త్రీ ఐటమ్స్ మాత్రమే వాడాను. యాపిల్, క్యారెట్, అట్టిపండు. సో వీటిని యాక్చువల్గా ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను, చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది అనేసి. డాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ చేసినప్పుడు నాకు వెయిట్ అనేటటువంటిది 6 monthsలోని గెయిన్ అయింది, కానీ ఏమో పెద్దగా గెయిన్ అవ్వలేదు. అంటే మంత్లీ అట్లీస్ట్ 800 grams నుంచి 1 kg పెరగాలి. మన బర్త్ వెయిట్ నుంచి 3 times ఫస్ట్ బర్త్డేకి రావాలి. సో అలాగైతే వచ్చేసింది వెయిట్ గెయిన్, అంటే నార్మల్గానే ఉంది. బట్ మంత్లీ ఏదైతే 800 grams to 1 kg అన్నారో అది రీచ్ అవ్వలేదు. అందుకనేసి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే 6th month కంప్లీట్ అయ్యే వరకు ఫీడ్ వేయమన్నారు, మదర్ ఫీడ్ వేయమన్నారు. 6th month తర్వాత ఒక 10 days ఈ యాపిల్ ప్యూరీ కానీ, లేకపోతే బనానా ప్యూరీ కానీ, క్యారెట్ ప్యూరీ కానీ ఇమ్మన్నారు. దాని తర్వాత సాలిడ్స్ అంటే మన హోమ్ మేడ్ సెర్లాక్ లాంటిది స్టార్ట్ చేయమన్నారు, లైక్ ఉగ్గు అలాంటిది. బట్ 6వ నెల 6వ రోజు ఒక ప్రత్యేకత ఉందండి. దానికైతే మనము అన్న ముహూర్తం అనేది చేసేయచ్చు. కొంతమంది అన్నప్రాసనలు అవి కూడా చేసేస్తారు. మా దాంట్లో అంత తొందరగా చెయ్యరు. ఒకసారి అన్నప్రాసన చేస్తే ఖచ్చితంగా రోజు ఒక్క మెతుకైనా పెట్టాలన్నమాట. సో అలా అన్నప్రాసన చేస్తే ఇప్పుడు దానికి అన్నం పెడితే ఇంకా అంత డైజెస్టివ్ సిస్టమ్ వాళ్ళది ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యి ఉండదు కనుక సో నేను ఇంట్లో హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకున్నాను. నేను 6th month 6th day నేను ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేశానో ఆ ఫుడ్ అనేది పెట్టాను. సో అది ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను చూడండి. దీనికోసం 1 glass ఆఫ్ రైస్ తీసుకున్నాను. మన టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని దాంట్లో పావు గ్లాస్ కూడా కాదు, చాలా తక్కువ పెసరపప్పు వేయండి. సో పెసరపప్పు వేయాలి. ఎంత పెసరపప్పు అనేది చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా తక్కువ. ఈ స్పూన్స్తో అయితే 2 spoons వేసుకుంటే సరిపోతుంది. ఎందుకు పెసరపప్పే వేయాలి అంటే మనకి పప్పు అనేటటువంటిది కొంచెం ప్రోటీన్ అవుతుంది, యాడ్ అవుతుంది. దాంతోపాటు పెసరపప్పు ఉన్నది ఎండాకాలం కనుక చలవ చేస్తుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఈ దానికోసం అనేసి నేను బియ్యము పెసరపప్పు వేసాను. మా ఇడ్లీకి కూడా సేమ్ ఇలాగే చేశాను. నాకు ముందు కొంచెం తెలుసు కనుక దాన్ని బేస్ పెట్టుకొని ఈ పాప కూడా అన్ని ఇలా చేసుకుంటున్నాను అనమాట. మంచిగా 2 to 3 times వాష్ చేసుకొని ఒక గుడ్డ మీద ఆరబెట్టేసుకోండి. బాగా ఆరిపోయేవి. నేను ఒక్కసారి ఎండలో ఉంటే ఎండ పెట్టేసుకోండి, లేదంటే రాత్రి ఆరబెట్టేసారంటే మార్నింగ్కి మీకు ఇది అయిపోతుంది. చక్కగా మూకుడు వేడి చేసుకొని ఆ వేడి చేసిన మూకుడులోని ఈ బియ్యము పెసరపప్పు వేసి ఇవి ఉన్నాయి చూడండి, మామూలు నార్మల్ ట్రాన్స్పరెంట్ కలర్ నుంచి ప్యూర్ వైట్ వచ్చే వరకు వేయించుకోవాలి. సన్నని సెగ మీద మాత్రమే, హై పెట్టద్దు. దాని తర్వాత కొంచెం జీలకర్ర అనేటటువంటిది డైజెషన్కి బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే అజిత్ అది కూడా చేయకుండా చేస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫుడ్ బియ్యము పెసరపప్పుతోనే చేయాలి. ఇంకొంచెం పెసరపప్పు తగ్గించినా పర్వాలేదు, నాకు కొంచెం ఎక్కువ అయింది అనిపించింది. సో మీరు 1 spoon వేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగా మనం మంచిగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇక్కడే కొంతమంది నెయ్యి చుక్క వేస్తారు, నేను ఏమీ వెయ్యను అనమాట. నేను ప్లెయిన్గానే వేయించుకుంటాను. రాగా వేయించుకొని మెత్తడంటే మెత్తగా పౌడర్ చేసుకుంటాను. వీలుంటే మీరు 2-3 సార్లు జల్లించుకొని మళ్ళీ నూకం చేసుకొని, నేను చాలా తక్కువ క్వాంటిటీనే చేసి ఇలా ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి ఉంచుకుంటాను. మేబీ ఇది ఒక 4 to 5 days లేదంటే 1 week వరకు వస్తుంది. ఏదైతే స్పూన్ పెట్టుకున్నానో కొంచెం నీళ్ళలో ముందే నేను ఆ స్పూన్తోని కలిపేసి ఉంచుతాను అనమాట. చూడండి, అంతే క్వాంటిటీ వేస్తాను. దాన్ని బాగా చెంచాతోటి గిల్ల కొట్టేస్తానంటే ఆ పౌడరు ఎటువంటి లంప్స్ లేకుండా ముందే మనం వాటర్లో డిజాల్వ్ చేసేసుకోవాలి. వాటర్ అనేటటువంటిది కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. నేను ఇన్ని వాటర్ వేసారనేది చెప్పలేదు కదా, సో వాటర్ అనేది ఎక్కువైనా పర్వాలేదు. ముందు ఏ గిన్నెలో అయితే ఉగ్గు చేస్తున్నానో అదే గిన్నెలో 1 glass నీళ్లు వేడి చేసి పక్కన పెట్టుకొని అప్పుడు ఉగ్గు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. వాళ్ళకి ఒక 2 to 3 spoons వాటర్ కూడా ఇవ్వాలి, ఫీడ్ చేయాలి. ఇంత సాలిడ్ మనం పెట్టేటప్పుడు వాటర్ ఇవ్వకపోతే సెట్ కాదనమాట. సో ఇలాగ బాగా కలుపుతూనే ఉండాలి, కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన నుంచి ఎండింగ్ వరకు కలుపుతూనే ఉంటాను దాన్ని.
సో కలిపేసిన తర్వాత మనకి ఎంత చిక్కని కన్సిస్టెన్సీ వస్తున్నదంటే ముద్దలాగా అయిపోతుంది, అన్న ముద్దలాగా. దాన్ని మనం ఏవైతే వేణీలు కాచి పక్కన పెట్టుకున్నామో దాన్ని మనం పోసుకొని ఒక సెమీ సాలిడ్ స్టేజ్ లైక్ సెర్లాక్ లాంటిది కానీ, లేకపోతే వాటర్ పాలు మనం కొంచెం తిక్కుగా కలిపితే, ఫార్ములా పాలు కొంచెం తిక్కుగా కలిపితే ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి తీసుకొస్తే సరిపోతుంది. ఇక్కడ నేను చూపించాను కదా, ఆ కన్సిస్టెన్సీకి నేను చిన్న బౌలు ఒక స్పూను వాటర్ పెట్టుకున్నాను. నేను ఇదే కప్లో పెట్టాలి అనేటటువంటిది ఏం పెట్టుకోలేదండి. సో ఇది చల్లారిన తర్వాత పాపకి ఫీడ్ చేశాను. దీంట్లో మొత్తం తినలేదని కొంచెమే తినింది. సో అలవాటు అయ్యింది కదా అని ఊరుకున్నాను. సో ఇదండి నా ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.